ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి ఈ సమస్య ఉందనగా ఎంబడే పరిష్కరించి దాన్ని ఎంబడే క్లియర్ చేసేవాడు. ఆయన మాకు చాలా అన్నదమ్ముల లెక్కల మంచిగా ఉంటాడు. మా ఎమ్మెల్యే లెక్కలు ఉండడు. ఓన్లీ అన్న అంటే నేను ఉన్నాను అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. చాలా మంచి వ్యక్తి. మాకు అన్నకి సమస్య ఉంది, మాకు గన్నవాళ్ళలో అంటే ఎంబడే అధికారులకు కానీ ఏదన్నా కానీ అన్న మాకు ఈ సమస్య ఉందంటే ఎంబడే పరిష్కారం ఇస్తాడు. మాకు మహిళా భవనం వచ్చింది, సిసి రోడ్లు శాంక్షన్ అయినాయి, మళ్ళా 4 కోట్ల రూపాయలు అది జంక్షన్ స్టార్ట్ అయింది. మాకు మంచి ఆర్థికంగా మాకు ఎమ్మెల్యే గారు మా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా బాగుంది. మాకు ఇంత ముందుకు ఏ గల్లీ చూసినా అండర్ గ్రౌండ్ మోరీ లేకుండే, సిసి రోడ్లు లేకుండే, ఏది లేకుండే. ఇప్పుడు గంధమల్ల అంటే ఒక మంచిగా ఉంది. ఈ ఎట్లా లబ్ధిపోతున్నారు మీ యొక్క గ్రామ ప్రజలందరూ? బాగుంది అంటున్నారు. చాలా మంచిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, చాలా ఆర్థికంగా మాకు అందుబాటులోకి వస్తున్నాయి. దబ్బా ఈ కళ్యాణ లక్ష్మి అంటే డబ్బులు ఎవరు పెట్టాలి ఏం కథ అవన్నీ ఇంత ముందుకు వాళ్ళు నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళు కమిషన్లకు ఆశపడి ఈ ఆశపడి తీసుకుపోయేటోళ్ళు. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక కమిషన్లు కాదు కదా, ఏం రూపాయలు లేకుండా మా ఎమ్మెల్యే గారు భోజనాలు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ప్రతి పేదవానికి అందియాలి, చెక్కులని డైరెక్ట్ అకౌంట్లలో వేస్తున్నాడు. బాగుంది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీరుగా నడుస్తుంది. ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నారు? ఎమ్మెల్యే గన్నవాళ్ళు నడుచుకుంటూ వస్తుంది పోతుంది. కలిసి కట్టుగా గ్రామ అభివృద్ధి పైన ఎట్లా కృషి చేస్తున్నారు? ఇప్పుడు మొన్న నూతనంగా జరిగిన గ్రామ